హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి శాంసంగ్ వాషింగ్ మిషన్ టాప్ లోడర్ ఫుల్లీ ఆటోమేటిక్ కోసం మనం తెలుసుకుందాం. డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ కోసం మనం తెలుసుకుందాం. ఇలాంటి ఎన్నో ఫీచర్స్ కోసం తెలుసుకోవడానికి నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. శాంసంగ్ వాషింగ్ మిషన్ టాప్ లోడర్ 7 kg ఫుల్లీ ఆటోమేటిక్లో ఉన్న ఫీచర్స్. ఫస్ట్ వచ్చేసి మిషన్ని పవర్ సాకెట్ని కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత రైట్ లైట్ అనేది వెలుగుతుంది. ఆ రెడ్ లైట్ వెలిగినప్పుడు అది ఇండికేట్ అనమాట, మన మిషన్ అనేది ఆన్ అయినట్టు. మిషన్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, లైట్ వెళ్ళిన తర్వాత మనం చూసుకోవచ్చు రైట్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. ఇక్కడ లాస్ట్లో రైట్ సైడ్లో వచ్చేసి ఫంక్షన్ అనే బటన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ బటన్ దేనికి యూజ్ అంటే అది క్లిక్ చేస్తే వాష్ అవుతుంది, స్ట్రింగ్ అవుతుంది గురించి ప్రత్యేకంగా వీడియో చేసి మరి ఒకటి వీడియో పెడతాను. మీరు అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాషింగ్ సైకిల్ వచ్చేసి ఇది బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనేది నంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. నంబర్ 2, నంబర్ 3 అని అలా డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, దాని ఫీచర్స్ అనమాట. అది నంబర్. ఇంకో వాషింగ్ సైకిల్నే క్లిక్ చేసుకుంటూ పోతే నంబర్స్ అనేది చేంజ్ అవుతుంటుంది, అంటే మోడ్స్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. వాష్ సైకిల్ క్లిక్ చేసిన తర్వాత మనకి అనేది మోడ్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. 7 మోడ్ వచ్చేసి 1 వచ్చేసి నార్మల్, 2 వచ్చేసి క్విక్ వాష్, 3 వచ్చేసి డెలికేట్స్, 4 వచ్చేసి బెడ్డింగ్, 2 వచ్చేసి క్విక్ వాష్, 3 వచ్చేసి డెలికేట్స్, 4 వచ్చేసి బెడ్డింగ్, 5 వచ్చేసి జీన్స్, 6 వచ్చేసి ఎనర్జీ సేవింగ్. ఇది వచ్చేసి వాటర్ లెవెల్ మోడ్. మనం అనేది వాటర్ ఎన్నిసార్లు క్లీన్ చేసుకోవాలనేది వాటర్ లెవెల్ అనేది సెట్ చేసుకోవచ్చు. బట్ మనం వేసిన క్లాత్ బట్టి ఆటోమేటిక్గా, ఇది ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి అది దానికి వాటర్ ఎంత కావాలో అది తీసుకొని వాష్ చేస్తుంది. మనం దానికి అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మాన్యువల్గా మీరు వాటర్ అనేది ఎంత కన్జ్యూమ్ అవ్వాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వాటర్ లెవెల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫంక్షన్ వచ్చేసి మీకు వాష్ అవ్వాలా, లేకపోతే స్ప్రింగ్ అవ్వాలా అనేది అందులో మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. వాషింగ్ సైకిల్ వచ్చేసి మనం ఏ మోడ్లో పెట్టుకొని ఆ మోడ్లో పెట్టిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ ఆన్ చేసిన తర్వాత మన మిషన్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎన్ని క్లాత్ చేసామో వాటర్ ఎంత తీసుకోవాలో అదే క్యాలిక్యులేట్ చేసుకొని మిషన్ అనేది పవర్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మిషన్ అనేది మొత్తం కంప్లీట్ రన్ అయిన తర్వాత సౌండ్ అనేది వస్తుంది. దాని తర్వాత మనం పవర్ ఆఫ్